గణేశాయ నమః, గాయత్రి దేవ్యే నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కొంత మానసిక బాధ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోవడము, కాస్త ఉత్సాహము కొంచెం తగ్గడము, లేకపోతే కనుక ఆనందంగా లేకపోవడం, విచారంగా ఉండడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి మనోధైర్యం పెంచుకోండి, మానసిక ప్రశాంతతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే కనుక అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వ్యాయామాలు చేయడము, లేకపోతే కనుక ఎక్సర్సైజులు చేయడానికి ప్రయత్నం చేయడము ఇవన్నీ చాలా అవసరం. అలాగే ఆహారం విషయంలో కూడా టైంకి తినడం, బయట ఫుడ్లు మానేయడం చేసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులు అప్పించినా అరువులు ఇచ్చినా నష్టపోతారు, జాగ్రత్త. ఇక మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్త. అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రయత్నం చేయాలి మీరు. ఇక ఎదుటివారు ఇష్టపడేలాగా, ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించగలిగేలా మీరు వ్యవహరిస్తారు. అందరితోటి కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజల్లో పాల్గొనడాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడమే కాదు, ప్రేమించిన వ్యక్తులతోటి మీ మనసులో ఉండే బాధలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే తల్లిదండ్రులతో కూడా మనసులో ఉండే కష్ట సుఖాలు ఏమైనా కూడా పంచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. చేసే పని ఎందు శ్రద్ధ కనపడుతుంది. ఏ పని ఎప్పుడు ఏ సమయంలో ఎలా చేయాలో మీకు బాగా అర్థమవుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోకుండా కృషి చేస్తారు. ఇంకా విదేశీ ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి. విదేశాలు వెళ్ళడం కోసం కానీ, వివాహాల కోసం కానీ ప్రయత్నం చేసే వారికి ఈ 15 రోజులు చాలా ఎక్కువగా కలిసి వస్తుంది. పిల్లలకు సంబంధించి, పిల్లల చదువులకు సంబంధించి, వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి, వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి, వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి మీ కృషి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ పిల్లల కోసం మీరు బాగా తాపత్రయపడతారు. అలాగే పిల్లల మీద ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే విడిపోయిన ప్రేమికులు కలవడంతో పాటుగా భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యతలు, కలయికలు, సంతోషంగా జీవించడానికి ఒక ప్లాన్ వేసుకోవడాలు ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. అలాగే ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబ సభ్యుల వల్ల కూడా కొంచెం అనుకూలత కనపడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఇబ్బందులు పడడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అంటే కుటుంబ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కానీ కుటుంబం యొక్క మనసు, కుటుంబంతో వ్యవహారాలు బాగుంటాయి. అప్పులు ఇచ్చినా సరే, అప్పులు తీసుకున్నా సరే వీటి వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ దూరంగా ఉండడమే మంచిది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మంచి అవకాశాలు మాత్రం మీకు రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కాస్త సున్నితమైన మనస్తత్వం, అందరినీ ఆకట్టుకునే గుణం, అందరినీ ప్రేమించే తత్వం, అందరికీ సహాయం చేసే గుణం మాత్రం బాగా పెరుగుతాయి. అయితే షేర్లలోనూ, ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టకండి. ఎందుకంటే నష్టం ఎక్కువగా కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. వాళ్ళని సంతోష పెట్టడానికి బాగా తాపత్రయపడతారు. ఇరుగు పొరుగు వారితో కూడా స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. చాలా మంచి అవకాశాలు కూడా పొందగలుగుతారు. విద్యార్థులు కూడా విద్యకి చక్కని ప్రతిభ పొందగలుగుతారు విద్యలో. అలాగే అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. అలాగే కాలేజీలో కానీ, స్కూళ్ళలో కానీ ప్రయోగాలు చేయడం, లేదా ప్రాజెక్ట్ వర్కులు చేయడం, ఎగ్జామ్స్ రాయడంలో విజయం పొందడం ఇవన్నీ కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. బాధ్యతగా ఉద్యోగ వ్యవహారాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటారు. పై అధికారులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో ఆనందం కనపడుతుంది. గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారిస్తారని చెప్పచ్చు. మానసిక ప్రశాంతతో పాటుగా పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారపరంగా కలిసి వచ్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. భవిష్యత్తును అంచనా వేసుకుంటారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ